Okay. Good morning, all of you. Next concept, important concept to limit point of a sequence. Limit point. So, limit వేరు లిమిట్ పాయింట్ వేరు. లిమిట్ అంటే ఎస్ఎన్ వాల్యూ ఎక్కడో చోట ఆగిపోతుంది. ఎస్ఎన్ యొక్క ఎండ్ పాయింట్, దాన్ని మనం లిమిట్ అంటాం. లిమిట్ పాయింట్ అంటే ఏంటంటే ఎల్ అనేది ఎస్ఎన్ యొక్క లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఎల్ బిలాంగ్స్ టు ఆర్ ఈ సెట్ టు బి లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ ఎస్ఎన్. ఎప్పుడు అవుతుందా? If every neighborhood of L contains infinite number of terms of sequence. చూడండి, L అనేది లిమిట్ పాయింట్ అవ్వాలంటే L యొక్క నైబర్హుడ్ అంటే అర్థం మన పక్కింటి వాళ్ళు మనం ఏమంటాం? నైబర్ అంటాం, అవునా? అలాగే L యొక్క పక్క వాల్యూని నైబర్హుడ్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ L యొక్క ప్రతి వాల్యూ అంటే Lకి పక్క నుండి ప్రతి వాల్యూకు కంటైన్స్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. ఎల్ పక్కన ఉన్న వాల్యూస్ కూడా సీక్వెన్స్లో టర్మ్స్ అయి ఉండాలి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో డెఫినేషన్ ఇలా రాయాలన్నమాట. మనం లిమిట్ డెఫినేషన్ రాస్తాము. ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. అంటే ఇప్పుడు ఎన్కి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఇక్కడ ఎన్ వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఎం అవ్వాలి, అంటే ఎం కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 Sn minus L less than epsilon for infinitely many values of n. n యొక్క వాల్యూస్ ఇక్కడ ఇన్ఫినిట్ వాల్యూస్ అనమాట. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంది, ఇది ఫైనైట్, ఇది ఇన్ఫైనైట్. అదే తేడా లిమిట్ పాయింట్కి లిమిట్కి. లిమిట్ అంటే ఫైనైట్, లిమిట్ పాయింట్ అంటే ఇన్ఫైనైట్ వాల్యూస్. ఎన్కి ఇన్ఫైనైట్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే చూడండి, ఇగో ఎల్ యొక్క నైబర్హుడ్ ఎల్ నుంచి ఎప్సిలాన్ స్మాల్ వాల్యూ తీసింది, ఒక స్మాల్ వాల్యూ కలపండి. ఈ రెండు మధ్య ఉన్న వాల్యూస్ కూడా అన్నీ కూడా టర్మ్స్ ఉండాలి. సపోజ్కి 2 అనేది లిమిట్ అయింది అనుకోండి. ఇది లిమిట్ పాయింట్ ఎప్పుడు అవుతుందంటే 2 నుంచి ఒక స్మాల్ నెంబర్ తీసింది 0.5, ఒక స్మాల్ నెంబర్ యాడ్ చేయండి 0.5, అదే నెంబర్ యాడ్ చేయండి. 2 నుండి 0.5 తీస్తే ఎంత? 1.5. 2కి 0.5 కలిపితే ఎంత? 2.5, అంతేనా? సో 1.5కి 2.5కి మధ్య ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఈ సీక్వెన్స్లో టర్మ్స్ అవ్వాలి. అప్పుడు ఈ 2ని లిమిట్ పాయింట్ అన్నాం. 2లోంచి 0.5 తీస్తాం అంటే దీన్ని నైబర్హుడ్ అంటాం. 2 యొక్క నైబర్హుడ్ ఇది. 1.5 అనేది 2 యొక్క నైబర్హుడ్. అలాగే 2.5 అనేది కూడా 2 యొక్క నైబర్హుడ్. నైబర్హుడ్ అంటే రెండుకి పక్కనున్న వాల్యూస్, అంటే మన పక్కింటి వాళ్ళు ఎలాగో అలాగనమాట. 2కి నైబర్హుడ్స్ 1.5, 2.5. ఈ రెండు మధ్య ఉన్న వాల్యూస్ అన్నీ కూడా సీక్వెన్స్లో వాల్యూస్ అవ్వాలి. చూడండి, ఎల్ కంటైన్స్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్. అంటే మనం స్మాల్ వాల్యూని తీసి స్మాల్ వాల్యూని యాడ్ చేస్తే ఆ రెండు మధ్య ఉన్న వాల్యూస్ అన్నీ కూడా సీక్వెన్స్లో టర్మ్స్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే లిమిట్ పాయింట్ అంటాం. అర్థమైందా? లిమిట్ అంటే ఏంటి? జస్ట్ ఆ వాల్యూనే లిమిట్ అంటాం. లిమిట్ పాయింట్ అంటే దీని నుంచి స్మాల్ వాల్యూ తీసి స్మాల్ వాల్యూ కలిపితే మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా సీక్వెన్స్ టర్మ్స్ అయితే వీటిని ఏమంటాం అంటే లిమిట్ పాయింట్ అంటాం. డెఫినేషన్ రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎన్కి ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. లిమిట్ అయితే ఓన్లీ 1 వాల్యూ, ఫైనైట్ అనమాట. ఇది ఇన్ఫైనైట్, అది లిమిట్ పాయింట్కి లిమిట్కి తేడా. రాసుకోండి, డెఫినేషన్ రాయండి. సో ఎల్ బిలాంగ్స్ టు ఆర్ is said to be limit point of a sequence if every neighborhood of L contains infinite number of terms of sequence. L యొక్క ఒక నైబర్హుడ్ తీసుకున్నప్పుడు ఆ రెండు మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, Sn బిలాంగ్స్ టు L మైనస్ ఎప్సిలాన్ L ప్లస్ ఎప్సిలాన్, ఈ రెండు మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎస్ సీక్వెన్స్ అవ్వాలి. సపోజ్కి ఇప్పుడే చెప్పాను, 2కి నైబర్హుడ్స్ 1.5, 2.5, ఈ రెండు మధ్య ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇన్ఫినిట్ నెంబర్స్ అన్న 1.5 కదా ఏముంటుంది? 1.6 ఉంటుంది, 1.66, 1.6 ఇవన్నీ మధ్యలో కదా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎస్ఎన్కి చెంది ఉండాలి. ఎస్ఎన్ బిలాంగ్స్ టు ఎస్ఎన్ అనేది ఈ రెండు మధ్య ఉండాలి. అప్పుడు ఎల్ని ఏమంటామంటే లిమిట్ పాయింట్ అంటాం. అర్థమైందా? లిమిట్ వేరు, లిమిట్ పాయింట్ వేరు.
రాస్తాం. ముందు డెఫినేషన్ రాయండి. L belongs to R is said to be a limit point of a sequence Sn if every neighborhood of L contains infinite number of terms of sequence. సో దీన్ని డెఫినేషన్ ప్రకారం ఎలా చెప్తామంటే ఫర్ ఆల్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 Sn బిలాంగ్స్ టు L మైనస్ ఎప్సిలాన్ కామా L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఇన్ఫినిట్ మెనీ వాల్యూస్ ఆఫ్ n. ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఆఫ్ n. nకి మీరు ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఈ రెండు మధ్య ఉండాలన్నమాట. సో డెఫినేషన్ ఎలా రాస్తాం? ఫర్ ఆల్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దే ఎగ్జిస్ట్ n బిలాంగ్స్ టు L ప్లస్ ఎప్సిలాన్. ఇవి ఏమి ఉండదు ఇంకా. Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఆఫ్ n. nకి ఇన్ఫినిట్ వాల్యూస్ తీసుకోవాలి. అర్థమైందా? రాస్తాం. కంటైన్స్ ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తారు మీకు బాగా అర్థమవుతుంది. రాసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఓ సీక్వెన్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సపోజ్ సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn is equals to -1 whole to the power of n అన్నది ఒక సీక్వెన్స్ ఉంది. -1 whole power n. ఇక్కడ ఫర్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ అయితే Sn ఎంత? ఈవెన్ అంటే 2 4 6 8 ఎంత వస్తుంది? 1 1 1 అంటే 1 వస్తుంది. ఫర్ n ఈజ్ ఆడ్, n ఆడ్ అయితే Sn ఈక్వల్ టు -1 వస్తుంది. అంటే ఇక్కడ 2 వచ్చి Sn వాల్యూస్ 1 -1 ఈ రెండింటిని మనం లిమిట్ పాయింట్స్ అంటాం. మనం ఆల్రెడీ ఇది బౌండరీ కానీ నాట్ కన్వర్జెంట్, దీనికి లిమిట్ లేదని చెప్పాం. కానీ లిమిట్ పాయింట్స్ అన్నట్టు వీటిని మనం లిమిట్ పాయింట్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ 1 నైబర్హుడ్ షార్ట్కట్లో NBD అంటాం. ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ 1 కంటైన్స్ ఈవెన్ టర్మ్స్. చూడండి 1కి నైబర్హుడ్లు తీసుకుందాం. ఇప్పుడు 1కి మళ్ళీ 1 వస్తుంది. S1 సారీ S2 S4 S6 S8 S10 ఇవన్నీ కదా ఈవెన్ అయితే అప్పుడు ఇది 1 1 1 1 1 ఇవన్నీ 1లే. 1 యొక్క నైబర్హుడ్ ఏముంది? ఈవెన్ టర్మ్ ఉంది. 1 యొక్క నైబర్హుడ్ మళ్ళీ ఈవెన్ టర్మ్ ఉంది. 1 యొక్క నైబర్హుడ్ ఈవెన్ టర్మ్. ఈవెన్ టర్మ్ అంటే S2 S4 S6 S8 ఇవన్నీ ఈవెన్ టర్మ్స్. చూడండి 1 యొక్క నైబర్హుడ్లు అన్నీ కూడా ఈవెన్ టర్మ్సే ఉన్నాయి. అర్థమైందా? అంటే ఈవెన్ కదా సరిపోయింది. కాబట్టి 1 అనేది లిమిట్ పాయింట్. ఇంప్లైస్ 1 ఈజ్ లిమిట్ పాయింట్. 1 అనేది ఒక లిమిట్ పాయింట్. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు దీనికి లిమిట్ లేదని చెప్పాం. ఎందుకంటే 2 వాల్యూస్ వస్తాయి. సో ఇది కన్వర్జెంట్ కాదు, బౌండెడ్ అవుతుంది. కానీ కన్వర్జెంట్ కాదు, కానీ లిమిట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం లిమిట్ పాయింట్స్ అంటాం. ఓకేనమ్మా? నెక్స్ట్ అప్పుడు ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ -1 కంటైన్స్ ఆడ్ టర్మ్స్. ఇప్పుడు -1 పక్కన మళ్ళీ -1 ఉంటుంది, మళ్ళీ -1 ఉంటుంది.
అవన్నీ S1 S3 S5 ఇవన్నీ ఆడ్ టర్మ్స్ అన్నమాట. దేర్ఫోర్ -1 ఈజ్ లిమిట్ పాయింట్. అలా 2 లిమిట్ పాయింట్స్ ఉన్నాయి రాసుకోండి. సో 1, -1 ఆర్ లిమిట్ పాయింట్స్. ఇంకా అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాము. Sn is equals to 1 plus -1 whole to the power of n. Example 2. Sequence Sn defined by Sn is equals to 1 plus -1 whole power n. ఇప్పుడు for n is even, సో Sn ఏమవుతుంది? n ఈవెన్ తీసుకోండి, 2, 4, 6 ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది? 1 plus 1 2, మళ్ళీ -1 whole power 4, మళ్ళీ 1 2 2 సో అన్ని 2లే. ఇది నైబర్హుడ్ కూడా 2లే, ఇవన్నీ 2లే ఉన్నాయి. అలాగే ఫర్ n ఈజ్ ఈవెన్, ఫర్ n ఈజ్ ఆడ్, n ఆడ్ తీసుకున్నారనుకోండి Sn ఎంత? ఆడ్ తీసుకుంటే -1 whole cube -1 1 plus 1 -1 0, 5 తీసుకుంటే 0, అన్ని 0లే. సో therefore 2 వచ్చినాయి. సో లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి? 0, 2. therefore లిమిట్ పాయింట్స్ ఆర్ 0, 2. ఇందాకట్లాగే రాయాలి. ఇందాక మనం ఎలా రాస్తాం? ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ 2 కంటైన్స్ ఈవెన్ టర్మ్స్, therefore 2 ఈజ్ లిమిట్ పాయింట్. ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ 0, 0కి ప్రతి పక్కన ఉంది కూడా 0నే, అంతే కదా? 0కి ఏముంది పక్కన? 0, మళ్ళీ 0. సో ఇవి లిమిట్ పాయింట్స్. సో కంటైన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ S1 S3 S5 ఇవన్నీ 0లే, సో ఆడ్ టర్మ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ S2 S4 S6 ఇవన్నీ 2లే, సో ఈవెన్ టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి 0, 2 ఆర్ లిమిట్ పాయింట్స్. లిమిట్ రావాలి, లిమిట్ అవ్వలేదు, లిమిట్ పాయింట్ అవుతుంది. అర్థమైందా? సో లిమిట్ వేరు, లిమిట్ పాయింట్ వేరు, అది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. Next, sequence Sn defined by Sn is equals to sin n pi by 2. Sn is equals to sin n pi by 2. అయితే వాల్యూస్ మళ్ళీ చూద్దాము. ఫర్ n ఈజ్ సీక్వెన్స్ Sn చెప్పండి ఏమవుతుందో? n వాల్యూ 1 దగ్గర sin pi by 2, sin 90 1, n వాల్యూ 2 దగ్గర sin pi, అంతే కదా? ఫస్ట్ ఎంత వస్తుంది? sin n pi by 2, n వాల్యూ 1 దగ్గర sin pi by 2 1, sin 2 pi by 2 అంటే sin pi వాల్యూ sin 180 తీసినప్పుడు sin 90 plus 90 sin 90 plus 90 cos 90 0. అర్థమవుతుందమ్మా? తర్వాత sin 3 pi by 2, నెక్స్ట్ 3 రాయండి, sin 3 pi by 2 అంటే sin 3 by 2 అంటే 270, sin 270 దీని ఏమన్నా రాయొచ్చు? sin 270 plus theta, sin of 270 plus theta minus cos 0 అంటే -1. తర్వాత sin 4 pi by 2 అంటే sin 2 pi, sin 360 దీని ఏమన్నా రాయొచ్చు? sin of 360 degrees plus 0 degrees, sin of 360 plus theta sin theta అంటే sin 0 0 అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. 1 -0 -1 0 మళ్ళీ ఇవే వస్తాయి. తర్వాత S5 sin 5 pi by 2 అలా మనకి అన్ని వాల్యూస్ ఏమొస్తున్నాయి? రిపీటెడ్గా 1 0 -1 మళ్ళీ 0 అంటే మనం ఏ వాల్యూ తీసుకున్నా ఈ 3 వాల్యూస్ వస్తాయి. -1 0 1, therefore -1 0 1 ఆర్ లిమిట్ పాయింట్స్ అన్నమాట. లిమిట్ పాయింట్స్ ఆఫ్ సీక్వెన్స్ Sn.
సీక్వెన్స్ ఎస్ఎన్కి మూడింటిని ఏమంటామంటే లిమిట్ పాయింట్స్ అంటాం. అర్థమైందా? అంటే ఇక్కడ సీక్వెన్స్ ఎస్ఎన్ వాల్యూ -1కి 1కి మధ్యన ఉంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ nπ/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. ఎందుకంటే మధ్యలో 0 కూడా ఉంది కాబట్టి -1కి 1కి మధ్యన ఉంది. సో -1ని ఇన్ఫిమమ్ అంటాం. ఏమంటాం? ఇన్ఫిమమ్ లీస్ట్ వాల్యూ. +1ని సుప్రీమమ్ అంటాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే లిమిట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎస్ఎన్. ఎస్ఎన్ యొక్క లీస్ట్ వాల్యూ లిమిట్ -1. అలాగే లిమిట్ సుప్రీమమ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు 1. దీన్ని మనం హైయెస్ట్ వాల్యూ 1 అంటాం. అర్థమైందా? లిమిట్ మీకు చెప్పాలండి. సో ఇక్కడ -1 అంటే లీస్ట్ లిమిట్ అంటాం. ఇన్ఫిమమ్ లిమిట్ ఇన్ఫిమమ్ ఎస్ఎన్ అంటే లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ సుప్రీమమ్ అయితే 1 అన్నమాట. రాస్తాం. అలాగే నెక్స్ట్ సీక్వెన్స్ ఎస్ఎన్ డిఫైన్డ్ బై ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n. 1/n మనం వాల్యూస్ చేసినప్పుడు 1కి n బదులు 1 రాస్తే 1, 1/2, 1/3, 1/4 అలా ఎక్కడ దాకా వెళ్తుంది? ఇంచుమించు లిమిట్ ఎంత అవుతుంది? 0 దాకా ఉంటుంది. అంటే దాన్నే లిమిట్ పాయింట్ అన్నాం. కానీ లిమిట్ అన్న లిమిట్ పాయింట్ అన్నా ఇది దీంట్లో ఒకటే. therefore sequence SN has only one limit point, that is 0. ఇక్కడ లిమిట్ అన్న లిమిట్ పాయింట్ అన్న ఇక్కడ ఒకటే. అంటే ఎవ్రీ లిమిట్ లిమిట్ పాయింటే, కానీ ఎవ్రీ లిమిట్ పాయింట్ లిమిట్ అవ్వదు. అది ఇక్కడ మీరు నోట్ రాసుకోవాలి. నోట్ ఎవ్రీ లిమిట్ ఈజ్ లిమిట్ పాయింట్. ఎవ్రీ లిమిట్ కూడా లిమిట్ పాయింటే, బట్ ఎవ్రీ లిమిట్ పాయింట్ is not a need not be limit. ఇక్కడ మీకు ఒకటే వాల్యూ వచ్చింది, ఎండింగ్ వాల్యూ 0. సో ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్. అంటే దీనికి లిమిట్ ఉంటుంది. లిమిట్ అంటే 0. ఆ 0నే లిమిట్ పాయింట్ అని కూడా అంటాం. ఇందాక వాల్యూస్లో 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఈ 2 వాల్యూస్ కూడా లిమిట్ అవుతాయి, లిమిట్ పాయింట్స్ అవుతాయి కూడా. అందుకే చూడండి, ఎవ్రీ లిమిట్ ఈజ్ లిమిట్ పాయింట్. ఇక్కడ 0నే లిమిట్ అవుతుంది, లిమిట్ పాయింట్ అంటాం నేను. బట్ ఎవరీ లిమిట్ పాయింట్ ఈజ్ నీడ్ నాట్ బి లిమిట్. ఇక్కడ -1 అనేది 1 అనేది లిమిట్ పాయింట్స్, కానీ అవి లిమిట్ లాభం. అవునా కదా? రాసుకో. సో ఇక్కడ 0 అనేది ఒకటే వాల్యూ వస్తుంది దీనికి లిమిట్. సో అదే లిమిట్ పాయింట్ అనమాట. అర్థమైందా? దీనే మనం డెఫినేషన్ ప్రకారం ఎలా చెప్తామంటే చూడండి, ఇది మామూలుగా జనరల్గా డెఫినేషన్ ప్రకారం మనకు ఆన్సర్ ఏమి రావాలంటే Sn బిలాంగ్స్ టు L మైనస్ ఎప్సిలాన్ కామా L ప్లస్ ఎప్సిలాన్ అని రావాలంటే Sn వాల్యూస్
ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంటే ఎల్ని మనం లిమిట్ పాయింట్ అంటాం. సో ఇది చూడండి, దీనికి లిమిట్ పాయింట్ అడిగారు అనుకోండి, సో ఎలా చేయాలంటే బై డెఫినేషన్ చేయాలి. ఎలా చేస్తారు చూడండి. సో డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్. మామూలుగా లిమిట్ డెఫినేషన్ ఏది ఇవ్వచ్చు? సో Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పచ్చు. ఫర్ ఆల్ m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఇది లిమిట్ డెఫినేషన్ కదా, ఇదే కదా లిమిట్ డెఫినేషన్. మనం ఏం చేద్దామంటే n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m తీసుకోండి. కన్సిడర్, సో కన్సిడర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఓకేనా? 1/n రాయండి. సో 1/n చేస్తే ఏమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/m అవుతుంది. ఓకేనా? ఇక్కడ Sn మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇక్కడ లిమిట్ అందరికి 0 కదా, ఎల్ వరకు 0 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? దట్ ఇంప్లైస్ ఇక్కడ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. సో 1/n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/m. సో ఇక్కడ 1/n వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ కాబట్టి దీన్ని లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఎల్ వాల్యూ ఇక్కడ 0 కదా, కాబట్టి ఎల్ వరకు 0 రాస్తే Sn లెస్ దెన్ ఎప్సిలాన్. Sn అంటే ఎంత? 1/n. సో ఎల్ వాల్యూ 0. ఇంకో స్టెప్ రాద్దాం ఇక్కడ. సో ఏం రాయొచ్చు? ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్. Sn అంటే 1/n, దీని యొక్క లిమిట్ 0 అది రాయకలేదు. లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. అంతే కదా. సో ఇక్కడ 1/n లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. ఓకేనమ్మా? అంటే 1/n వాల్యూ ఎప్సిలాన్ కంటే తక్కువ, అవునా? మరి ఇప్పుడు ఎప్సిలాన్ బదులు మైనస్ ఎప్సిలాన్ తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ 1/n లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్సిలాన్ పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ ఎదురు తీసుకోండి. ఇప్పుడు 1/n వాల్యూ పాజిటివ్కి నెగిటివ్కి మధ్యన ఉంటుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1/n బిలాంగ్స్ టు మైనస్ ఎప్సిలాన్ కామా ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే 1/n మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యన ఉందన్నమాట. అంటే 1/n బిలాంగ్స్ టు మైనస్ ఎప్సిలాన్ కామా ప్లస్ ఎప్సిలాన్. దీని ఏమని రాయొచ్చు అంటే 1/n బిలాంగ్స్ టు 0 మైనస్ ఎప్సిలాన్ కామా 0 ప్లస్ ఎప్సిలాన్. ఇది చూడండి, ఇప్పుడు 1/n అంటే ఏంటి? Sn బిలాంగ్స్, Sn కదా 1/n అంటే Sn బిలాంగ్స్ టు L అనుకోండి 0 అంటే L మైనస్ ఎప్సిలాన్ కామా L ప్లస్ ఎప్సిలాన్. అంటే L యొక్క నైబర్హుడ్ తీసుకుంటే ఆ రెండు మధ్య Sn అనేది ఉంది. therefore L is a limit point. therefore 0 is limit point. అర్థమైందా ఏమైనా? సో 0 అనేది ఇక్కడ లిమిట్ పాయింట్ ఎలా వచ్చింది? సో 1/n లెస్ దెన్ ఎప్సిలాన్. ఇక్కడ పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ తీసుకోండి. ఆ నెగిటివ్ వాల్యూకి పాజిటివ్ వాల్యూ మధ్య 1/n ఉంది. అంటే 1/n ఏమైనా బిలాంగ్స్ టు మైనస్ ఎప్సిలాన్ కామా ప్లస్ ఎప్సిలాన్. దీని అర్థం ఏంటి? మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యన 1/n ఉంది. అదే దీనిలో రాస్తాం. 1/n బిలాంగ్స్ టు మైనస్ ఎప్సిలాన్ కామా ప్లస్ ఎప్సిలాన్. 0 చేయండి. 0 మైనస్ ఎప్సిలాన్ 0 ప్లస్ ఎప్సిలాన్ రాయండి. అప్పుడు ఏమొస్తుంది? L మైనస్ ఎప్సిలాన్ L ప్లస్ ఎప్సిలాన్. ఈ రూపంలో ఉంది కాబట్టి L అనేది లిమిట్ పాయింట్ అవుతుంది. సో 0 ఈజ్ ఏ లిమిట్ పాయింట్. సో ఇప్పుడు లిమిట్ పాయింట్ ఉండాలి అంటే, సో లిమిట్ పాయింట్ ఉండాలి అంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, సీక్వెన్స్ Sn హ్యావ్ లిమిట్ పాయింట్ ఎప్పుడు లిమిట్ పాయింట్ ఉందంటే ఫస్ట్ పాయింట్ సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అయినా ఉంటుంది. కన్వర్జెంట్, సో కన్వర్జెంట్ అయినా లిమిట్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే కన్వర్జెంట్ అయితే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిటే లిమిట్ పాయింట్. అర్థమైందా? ఇప్పుడు
1/n ఉంది. Sn is equals to 1/n అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్, ఎందుకంటే దీనికి లిమిట్ ఉంది. లిమిట్ అంతా 0, అదే లిమిట్ పాయింట్. సో సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ అయినా అయి ఉండాలి. ఒకవేళ కన్వర్జెంట్ కాకపోతే రెండవ పాయింట్ సీక్వెన్స్ Sn బౌండ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే దానికి లిమిట్ పాయింట్ ఉంటుంది. సపోజ్ మీకు ఉదాహరణ చెప్పినప్పుడు Sn is equals to ఏం చెప్పాను, -1 హోల్ పవర్ n చెప్పినప్పుడు n బదులు 0 రాస్తే 1 రాస్తే -1, 2 రాస్తే +1, అంటే -1కి +1కి మధ్యన Sn ఉంది, అంటే బౌండెడ్ సీక్వెన్స్. సో బౌండెడ్ ఉన్న ఈ రెండు లిమిట్ పాయింట్స్ అన్నమాట. అంటే లిమిట్ పాయింట్ ఉండాలి అంటే కన్వర్జెంట్ అయినా ఉండాలి. కన్వర్జెంట్ అయింది అనుకోండి ఆ లిమిటే లిమిట్ పాయింట్, లేకపోతే బౌండెడ్ అయినా ఉండాలి. బౌండెడ్ అయితే ఏ రెండు మధ్య వాల్యూస్ మధ్య బౌండెడ్ అయిందో అవే లిమిట్ పాయింట్స్. అర్థమైందమ్మా? సో సీక్వెన్స్ Sn లిమిట్ పాయింట్ ఉండాలంటే బౌండెడ్ అయినా అయి ఉండాలి, కన్వర్జెంట్ అయినా అయి ఉండాలి. అర్థమైందా? ఆర్ బోత్, రెండు అయి ఉండొచ్చు. కన్వర్జెంట్ ఆర్ బౌండెడ్ ఆర్ బోత్, రెండు బౌండెడ్ అండ్ కన్వర్జెంట్ కూడా. ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్కి ఎగ్జాంపుల్ Sn is equals to sequence Sn defined by Sn is equals to 2 అనే సీక్వెన్స్ ఉంది. దీన్ని మనం కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటాం. ఏమంటాం? కాన్స్టెంట్ సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ని కాన్స్టెంట్ సీక్వెన్స్ 2 2 2 సో అన్ని 2a, దీనికి లిమిట్ 2. సో లిమిట్ Sn అని ఉంది. సో లిమిట్ Sn is equals to 2, దీనికి లిమిట్ 2 ఉంది. సో లిమిట్ పాయింట్ కూడా 2a. ఇది బౌండెడ్ సీక్వెన్స్, ఎందుకంటే దీని వాల్యూ 2 ఫిక్స్ అయిపోయింది. సో బౌండెడ్ సీక్వెన్స్. ఇది కన్వర్జెంట్, ఎందుకంటే దీనికి లిమిట్ 2. సో ఇది కన్వర్జెంట్ అండ్ బౌండెడ్ రెండు అవుతాయి ఇక్కడ. సో దేర్ఫోర్ లిమిట్ పాయింట్ కూడా 2a, లిమిట్ పాయింట్ 2. ఇక్కడ లిమిట్ ఒకటే, లిమిట్ పాయింట్ ఒకటే. అర్థమైందా? రాస్తాం. ఇది కన్వర్జెంట్ అవుతుంది, బౌండెడ్ కూడా అవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిటే లిమిట్ పాయింట్. అప్పుడు ఒకే లిమిట్ పాయింట్ ఉంటుంది దానికి. సపోజ్కి Sn is equals to 1/n ఉంది అనుకోండి, దీనికి లిమిట్ కడితే ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఆ 0 ఒక్కటే లిమిట్, కాబట్టి అది ఒక్కటే లిమిట్ పాయింట్ అవుతుంది. సో యూనిక్ లిమిట్ పాయింట్ వస్తుంది. ఎప్పుడంటే కన్వర్జెంట్ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ యూనిక్, అంటే ఒకటే ఉంటుంది. అది నెక్స్ట్ నోట్. సో నెక్స్ట్ నోట్ పాయింట్, నోట్ if sequence Sn converges to L, సీక్వెన్స్ Sn L కన్వర్జ్ అయితే L అనేది లిమిట్ అవుతుంది, లిమిట్ పాయింట్ కూడా అవుతుంది, కానీ ఒకే లిమిట్ పాయింట్. సో L ఈజ్ ఏమనవచ్చు? సీక్వెన్స్ Sn హ్యావ్ యూనిక్ లిమిట్ పాయింట్, L, లిమిట్ పాయింట్ L. అంటే ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్కి ఒకే లిమిట్ పాయింట్ ఉంటుంది, అదే లిమిట్ అదే లిమిట్ పాయింట్. అదే బౌండెడ్ సీక్వెన్స్కి రెండు లిమిట్ పాయింట్. సపోజ్కి -1 ≤ Sn ≤ ఇది బౌండెడ్ సీక్వెన్స్, దీనికి 2 లిమిట్ పాయింట్స్ ఉన్నాయి, -1 1, అవి లిమిట్ అవ్వవు. అర్థమైందా? సో ఈ సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L, సీక్వెన్స్ Sn హ్యావ్ యూనిక్ లిమిట్ పాయింట్ L. ఆ ఒక్కటే, ఆ లిమిట్ని లిమిట్ పాయింట్ అంటాం. దేనికి? కన్వర్జెంట్ సీక్వెన్స్కి. రాసుకోండి.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, sequence Sn defined by Sn is equals to n. ఇది చూడండి, Sn is equals to n అనే సీక్వెన్స్ తీసుకుందాం. ఇప్పుడు సీక్వెన్స్ Sn రాదు, ఏమొస్తాయి? n బదులు 1 తీసుకుంటే 1, 2 తీసుకుంటే 2, 3 తీసుకుంటే 3, సో ఆన్. ఇప్పుడు ఎంత వరకు వెళ్ళింది? ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. అంటే as n tends to infinity, Sn tends to infinity. ఎంతకంటే ఇన్ఫినిటీ తీసుకుంటే Sn కూడా ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇది కన్వర్జెంట్ కాదు, దీనికి లిమిట్ లేదు. సో దిస్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. సో కన్వర్జెంట్ అవ్వలేదు ఇది, అలాంటి బౌండెడ్ కాదు. Sn వాల్యూ ఏ రెండు మధ్య లేదు, లీస్ట్ వాల్యూ ఉంది కానీ హైయెస్ట్ వాల్యూ లేదు, కాబట్టి బౌండెడ్ కాదు, అండ్ నాట్ బౌండెడ్. సో కన్వర్జెంట్ అవ్వలేదు, బౌండ్ అవ్వలేదు, కాబట్టి లిమిట్ పాయింట్ ఉండదు. దేర్ఫోర్ సీక్వెన్స్ Sn హ్యావ్ నో లిమిట్ పాయింట్. సో ఇక్కడ దీనికి లిమిట్ లేదు, లిమిట్ పాయింట్ కూడా లేదు, ఎందుకంటే ఇది కన్వర్జెంట్ కాదు, దానికి లిమిట్ లేదు. అలా అయినా బౌండెడ్ కూడా కాదు, ఏ రెండు మధ్య లీస్ట్ వాల్యూ ఉంది కానీ హైయెస్ట్ వాల్యూ లేదు. సో ఇది బౌండెడ్ కాదు, కన్వర్జెంట్ కాదు, కాబట్టి దీనికి లిమిట్ పాయింట్ ఉండదు. లిమిట్ పాయింట్ ఉండాలి అంటే కన్వర్జెంట్ అయినా ఉండాలి, బౌండెడ్ అయినా ఉండాలి. Next note. Every bounded sequence have greatest and least లిమిట్ పాయింట్స్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి హైయెస్ట్ లిమిట్ పాయింట్, లీస్ట్ లిమిట్ పాయింట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, సపోజ్కి Sn is equals to -1 హోల్ పవర్ n ఉంది. ఇప్పుడు ఇది బౌండెడ్ సీక్వెన్స్, అవునా? ఎందుకు బౌండెడ్ సీక్వెన్స్? -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 +1. సో ఇది బౌండెడ్ సీక్వెన్స్. దీంట్లో లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ +1. సో ఇక్కడ చదవండి, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్, ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి హ్యావ్ గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ లిమిట్ పాయింట్స్. 2 లిమిట్ పాయింట్స్ ఉంటాయి, ఒకటి హైయెస్ట్, ఒకటి లీస్ట్. మధ్యలో కూడా ఉండొచ్చు, కానీ గ్రేటెస్ట్ ఒకటి ఉంది, లీస్ట్ ఒకటి ఉంది. అర్థమైందా? ఇది వాళ్ళ క్లాస్, ఓకేనా? ఇది లిమిట్ పాయింట్. లిమిట్ వేరు, లిమిట్ పాయింట్ వేరు. ప్రతి లిమిట్ పాయింటే, కానీ ప్రతి లిమిట్ పాయింట్ లిమిట్ కాదు. ఇక్కడ -1, 1 లిమిట్ పాయింట్స్, కానీ Snకి లిమిట్స్ అవ్వవు. అర్థమైంది లేదా? అలాగే 1/n అనేది 0 కన్వర్జెంట్ అవుతుంది, అంటే 0 అనేది దీనికి లిమిట్ అవుతుంది, సో లిమిట్ పాయింట్ కూడా అవుతుంది. అర్థమైందమ్మా? అది లిమిట్ పాయింట్ ఇవాళ క్లాస్, ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంపార్టెంట్ బాల్జానో వైస్ట్రాస్ థియరం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్తాను మీకు. నేను నేమ్డ్ థియరమ్స్ చెప్తాను, అవే మీకు టెస్ట్ రాయిస్తాను. నేమ్డ్ థియరమ్స్ ఇప్పటికి గుర్తుపెట్టుకోండి. శాండ్విచ్ థియరం అయింది, నేమ్డ్ థియరం అయింది. మోనోటోన్ కన్వర్జెంట్ థియరం అయింది. నెక్స్ట్ చెప్పబోయే నేమ్డ్ థియరము బాల్జానో వైస్ట్రాస్ థియరం, చాలా ఇంపార్టెంట్ అది. అలా మీకు నేమ్డ్ థియరం వచ్చినప్పుడల్లా టెస్ట్ రాసేద్దాను, టెక్స్ట్ బుక్లో. మామూలు గ్రాండ్ టెస్ట్లు మామూలు వేరే దాంట్లో రాదు, కానీ జస్ట్ మీకు నేమ్డ్ థియరమ్స్ కోసమే ఆ టెక్స్ట్ బుక్ పెట్టాను. మీకు ఓ టెస్ట్ మీరు బుక్ పెట్టారు, శాండ్విచ్ థియరం రాయాలి దాంట్లో ఖచ్చితంగా. మోనోటోన్ కన్వర్జెంట్ థియరం రాయాలి. రేపు చెప్పబోయే బాల్జానో వైస్ట్రాస్ థియరం కూడా దాంట్లో రాయాలి. అర్థమైందా? జస్ట్ ఈ టెస్ట్లు అవి మామూలు పేపర్లో రాసుకోండి, ఓకేనమ్మా?